లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవైపు వరుస పాన్ ఇండియా సినిమాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న కుర్ర హీరోలు, మరోవైపు ఒక హిట్ రెండు ఫ్లాప్లు అన్నట్లుగా కెరీర్ సాగిస్తున్న మెగాస్టార్ చిరు. దీంతో ఇప్పటికిప్పుడు నంబర్ 1 ఎవరంటే తడుముకోవాల్సిన పరిస్థితి. మరి టాలీవుడ్ లో ప్రస్తుతం చిరు తర్వాత ఆ స్థానాన్ని ఎవరందుకునే అవకాశం ఉంది? లెట్స్ వాచ్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ ఇద్దరు ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి 2 కళ్ళలా భావించేవారు. ఇక ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు సినీ రంగంలో తమవైన సినిమాలతో సత్తా చాటినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లని మరపించలేకపోయారన్నది కాదనలేని సత్యం. ఇక ఆ తర్వాత తరంలో వచ్చిన మెగాస్టార్ అటు నటనతో ఇటు డాన్స్తో తనదైన మేనరిజమ్స్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించి అటు సీనియర్లకు ఇటు జూనియర్స్ కి మధ్య ఒక వారధిగా నిలబడ్డాడనే చెప్పాలి. అలా తెలుగు చిత్ర పరిశ్రమ పేరు చెప్పగానే మొదటిగా ఎన్టీఆర్ పేరు గుర్తుకు వస్తే ఆ తర్వాత గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఒక్కో మెట్టు ఎదుగుతూ వరుసగా 6 సంవత్సరాలు ఇండస్ట్రీ హిట్లు సాధించిన ఏకైక హీరోగా అరుదైన రికార్డును నెలకొల్పిన చిరు టాలీవుడ్ నెంబర్ గేమ్లో ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాడు. ఆ తర్వాత బాలయ్య, నాగ్, వెంకీలు ప్రయత్నించినా ఆ స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయారు. ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చి అక్కడ అనుకున్నంత ఆదరణ దక్కకపోవడంతో తిరిగి సినీ కళామ తల్లి ఒడిలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే 4 దశాబ్దాలుగా టాలీవుడ్ కి మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరు ప్రస్తుతం ఖైదీ నంబర్ 150 లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడితే బోలా శంకర్ లాంటి డిజాస్టర్లు చూస్తున్నాడు. గాడ్ ఫాదర్ లాంటి యావరేజ్ మూవీ చూస్తే ఆచార్య లాంటి అటర్ ఫ్లాప్ సినిమాలలో కనిపిస్తున్నాడు. ఇలా ఒక్క హిట్ 2 ఫ్లాపులుగా సాగుతున్న చిరు టాలీవుడ్ టాప్ చైర్ ని కుర్ర హీరోలకి ఇవ్వడానికి సిద్ధమైపోయాడా అన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే అదే స్థాయిలో ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ రేంజ్ ని టచ్ చేసే హీరోలు ఎవరూ లేరనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చోవడానికి ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్లు పోటీ పడుతున్నారని చెప్పుకోవాలి. బాహుబలి సినిమాతో గేర్ మార్చిన మన డార్లింగ్ బాహుబలి 2తో ఇండస్ట్రీ రికార్డ్స్ కొల్లగొట్టిన ఆ తర్వాత వచ్చిన సాహో ఓహో అనేలా లేకపోవడంతో నెంబర్ గేమ్ లో వెనకపడిపోయాడు. ఇక రాధేశ్యామ్, ఆది పురుషులతో డీలా పడ్డ ఈ పాన్ వరల్డ్ స్టార్ తిరిగి కల్కితో నెంబర్ 1 చైర్ కోసం కర్చీఫ్ సిద్ధం చేసుకోగా పుష్ప 2 క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్స్ తో అల్లు అర్జున్, దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ చూసిన ఎన్టీఆర్లు కూడా నెంబర్ గేమ్ లో తాము ఉన్నామంటూ హింట్ ఇస్తున్నారు. ఇలా ఒకరికి మరొకరు గట్టి పోటీ ఇచ్చుకోవడంతో అసలు మెగాస్టార్ వదిలిపెట్టిన ఆ స్థానానికి మళ్లీ చిరునే వెళ్తాడా లేక వరుస సక్సెస్ లతో మరో హీరో ఎవరైనా చేరుకుంటారా అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేకుండా పోయింది. For more videos like this, subscribe Big TV channel.